ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు కొత్త ఆరంభాల రోజు అని చెప్పవచ్చు. మీ చుట్టూ ఉత్సాహభరితమైన శక్తిని మీరు అనుభవిస్తారు. ఇది మీ ఆలోచనలను మరియు నిర్ణయాలను సానుకూల దిశలో నడిపించడానికి సహాయపడుతుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో బంధాలు బలపడతాయి మరియు మీరు వారితో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. పని విషయంలో మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి మరియు సహోద్యోగులతో కలిసి పనిచేయడం మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు మీ ముందుకు రావచ్చు. దానిని మీరు గొప్ప ఉత్సాహంతో అంగీకరిస్తారు. మీ ఆరోగ్యం విషయంలో ప్రశాంతంగా ఉండండి మరియు ఒత్తిడిని నివారించండి. ఒక పెద్ద బృందంలో చేరడం కంటే పనిలో పూర్తిగా స్వతంత్రంగా పనిచేయడానికి ఈరోజు మంచిది. మీరు ప్రజల దృష్టికి దూరంగా తెర వెనుక నిశ్శబ్దంగా మరియు ఏకాగ్రతతో మీ పనులపై దృష్టి పెడితే మీరు ఊహించని దానికంటే ఎక్కువ విజయాన్ని మరియు సంతృప్తిని పొందుతారు. శాస్త్రీయ పరిశోధన, గంభీరమైన అధ్యయనాలు, ఆధ్యాత్మిక లేదా విదేశీ ఖాతాదారులతో పనిచేసే వారికి ఈరోజు అసాధారణంగా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రకమైన ఆన్లైన్ లేదా డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు భద్రతా నియమాలను పాటించండి. మీ ఖర్చులు, ముఖ్యంగా మతపరమైన యాత్రకు వెచ్చించే డబ్బులో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ గురించి జాగ్రత్తగా ఉండండి. ఒక దూరపు బంధువు నుండి శుభవార్తలు సూచిస్తుంది. చిన్న విషయాలు విభేదాలకు దారితీయకుండా ఉండేందుకు ప్రేమ విషయంలో మీ భాగస్వామికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మీ వైవాహిక జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి ఈరోజు మీరు కొంచెం సర్దుబాటుగా ఉండాలి. మీ భాగస్వామి భావాలను పూర్తిగా గౌరవించండి. ఈరోజు నిద్రలేమి సమస్యల వల్ల మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. మీ మనసును ప్రశాంతపరచడానికి మరియు నిద్రలేమిని నివారించడానికి పడుకునే ముందు ధ్యానం చేయండి. అధిక పని ఒత్తిడి లేదా ఆలోచనల ప్రభావం రాత్రిపూట శాంతికి కారణం కావచ్చు. కాబట్టి సాయంత్రం తర్వాత మీరు టీ లేదా కాఫీ తీసుకోవడాన్ని పరిమితం చేయండి. చిన్న బాలికలకు మిఠాయిలు లేదా పంచదార ఇవ్వండి లేదా ఇంట్లో ఆహారాన్ని అందించండి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించండి. పేదవారికి తెల్లని ధాన్యాలను లేదా పంచదార, బియ్యం వంటివి దానం చేయడం మంచిది. ఎల్లప్పుడూ మీ జేబులో తెల్లని చేతి రుమాలు ఉంచుకోండి. మీకు మంచి జరుగుతుంది. ఈరోజు సంతోషంతో సానుకూల శక్తితో నిండి ఉంటుంది. పాత శత్రువులు సైతం మీ పట్ల తమ వైఖరిని మృదువుగా మార్చుకుంటారు. కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడన్న శుభవార్త మీ ఆనంద వాతావరణాన్ని మరింత పెంచుతుంది. బంధువులు మీకు మద్దతు ఇస్తారు మరియు ఒక సన్నిహిత స్నేహితుని సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం కొనడాన్ని కూడా పరిగణించవచ్చు. అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. మీ పరిచయాల వల్ల ఈరోజు మీరు వ్యాపార, వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరు. ఈ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది మరియు మీ శక్తి పెరుగుతుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఇది స్నేహితులు మరియు బంధువులతో సంబంధాల్లో మాధుర్యాన్ని తెస్తుంది. మీ కుటుంబంలోని పెద్దలు మీకు అన్ని పనుల్లో మీకు సంతోషంగా సహాయం చేస్తారు. ఈరోజు మీరిద్దరు ఫోన్లో లేదా మెసేజ్ల ద్వారా ఎక్కువగా మాట్లాడుకుంటారు. మీ భాగస్వామితో చక్కటి సమయాన్ని గడపడానికి ఒక సువర్ణ అవకాశం లభించవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యకరమైన శరీరం మీకు శక్తినిచ్చి ఆడుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు మీ కార్యాలయంలో కొత్త ఉత్తేజకరమైన ఆరంభాలకు అవకాశం ఉంది. ఇవి మీ వృత్తిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళగలవు. ఈరోజు మీ కుటుంబంతో మీ ప్రతి సంబంధం మరియు బంధం బలం మరియు ప్రేమతో నిండి ఉంటుంది. మీ ఆర్థిక పెట్టుబడులకు ఈరోజు చాలా మంచి సమయం కావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయగలదు. నేటి వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీకున్న అందమైన బంధాన్ని చూడడం మీ హృదయాన్ని సంతోషపరుస్తుంది. వృత్తిపరంగా, ఆర్థికంగా పురోగతికి సానుకూల సంకేతాలు ఉన్నాయి, కానీ పని కొంచెం నెమ్మదిగా సాగుతుంది. మీ స్నేహితుల వలయంలో ఆహ్లాదకరమైన బంధాలు ఏర్పడతాయి. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి పలు విధాలుగా ఒక ముఖ్యమైన రోజు కావచ్చు. మీరు మీ సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ కొన్ని ఊహించని సంఘటనలు మీ ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మాట్లాడడం మీ మానసిక స్థితిని తేలికపరచడంలో సహాయపడుతుంది. పనిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. మీ సృజనాత్మకత మరియు సామాజిక నైపుణ్యాలు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టగలవు.
ఏ ప్రాజెక్టులోనైనా సహకార స్ఫూర్తిని కొనసాగించాలని గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతత మరియు నిశ్శబ్దం మేలు చేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగించే యోగా మరియు ధ్యానాన్ని ప్రయత్నించండి. ప్రతి సవాలు ఒక అవకాశమేనని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు ఈ రోజును సానుకూల దృక్పథంతో ఎదుర్కోండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వీలైతే వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి మీ కళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. పరువు పోకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక మరియు దైవభక్తి మీ మనసుకు శాంతిని చేకూరుస్తాయి. నిరాశవాద వైఖరిని మానుకోండి, ఎందుకంటే అది మీ అవకాశాలను తగ్గించడమే కాకుండా మీ అంతర్గత సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయంలో పెరుగుదల దీనిని సమతుల్యం చేస్తుంది. కుటుంబం మరియు పిల్లలతో గడిపే సమయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ హృదయంలో ప్రేమ నిండి ఉంటుంది. వెబ్ డిజైనర్లకు ఇది ఒక గొప్ప రోజు అని చెప్పవచ్చు. పూర్తి ఏకాగ్రతతో పనిచేయండి, ఎందుకంటే ఈరోజు మీరు రాణించగలరు. కొందరికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభించవచ్చు. నేటి సంఘటనలు సానుకూలంగా ఉంటాయి కానీ అవి ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. దీనివల్ల మీరు అలసిపోయినట్లు మరియు గందరగోళంగా భావిస్తారు. మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు అందించే అవకాశం ఉంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈరోజు తులారాశి వారికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు తలపెట్టిన కొన్ని క్లిష్టమైన వ్యవహారాల్లో ఊహించని విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ పట్టుదల మరియు కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా సోదరులతో ఉన్న మనస్పర్ధలు మరియు వివాదాలు తొలగిపోతాయి. వారితో మంచి సంబంధాలు మెరుగుపడడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈరోజు మీకు వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది. దీనివల్ల మీ ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం మరింత మేలు చేస్తుంది. మీరు కష్టపడి పనిచేసినా లాభం తక్కువగా ఉంటుంది. ఒకరి మాటలకు రెచ్చిపోకండి, శత్రువులు ఓడిపోతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది. మీకు దూర ప్రాంతం నుండి చెడు వార్తలు అందవచ్చు. చాలా పనులతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అనవసరమైన ఒత్తిడి ఉంటుంది. మీకు ఎవరితోనైనా వాదన జరగవచ్చు. అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టకండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన మీ పనులు ఊపందుకుంటాయి. మీ కుటుంబంలో శాంతి సామరస్యం నెలకొంటాయి. స్నేహితుల ద్వారా మీరు ఆర్థికంగా లాభపడతారు. కొత్త వ్యాపార పరిచయాలు ఏర్పడవచ్చు. మీ ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీరు ఒకరితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఒక చెడు వార్త అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.